కంట్రోల్లో ఉపాధి పథకం రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పనుల మంజూరు పర్యవేక్షణకి పరిమితం. ఉపాధి హామీ పథకం కింద ఏ పనికి బిల్లులు చెల్లింపైనా నేరుగా కేంద్రం నుంచే. ఇప్పటిదాకా కూలీలకు మాత్రమే నేరుగా వేతనాలు చెల్లిస్తున్న కేంద్రం మెటీరియల్ కేటగిరీ నిధులు రాష్ట్రాల ద్వారానే చెల్లింపు. ఇకపై అన్ని కేంద్రం ద్వారానే 7 రాష్ట్రాల పైలట్ ప్రాజెక్టులకు శ్రీకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నేరాల్లో మరో కోణం. ఈ ఏడాది ఘరానా నేరాలకు తోడు విచిత్ర ఉదంతాలు. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైనటువంటి ఘటనలు. పోలీసులకు కొత్త తలనొప్పులు. చిల్లర దొంగతనాలు మొదలు కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్ల ఉదంతాల వరకు 2 తెలుగు రాష్ట్రాలు ఏడాది కాలంలో 5 నేరాలు చోటు చేసుకునేందుకు సంబంధించి బోలెడు ఎఫ్ఐఆర్లు సైతం నమోదయ్యాయి. కానీ వాటిలో కొన్ని విచిత్రమైన కేసులు పోలీసులను ఆశ్చర్యపరిచేంతగా. ఆ విచిత్రమైన కేసులు ఏమిటంటే, గుంటూరులో జిల్లాలో ఓ తల్లి కూతురు వారి స్నేహితురాలు పాల్పడ్డ సైనైడ్ హత్యలు సంచలనం రేపాయి. ఏడాది సెప్టెంబర్లో నాగూర్బి అనే మహిళ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుతో మొత్తం కుట్ర బయటపడింది. తెనాలికి చెందిన ముడియా రమణమ్మ, ఆమె కూతురు వెంకటేశ్వర వారి స్నేహితురాలు గుణగప్ప రజని ముందస్తు పన్నాగంతో నాగూర్బి అనే మహిళతో పరిచయం పెంచుకున్నారు. ఆమె బంగారం కాజేయాలని భావించారు. నాగూర్బిని నమ్మించి ఆటోలో నిర్మానుష్య ప్రదేశం తీసుకెళ్లారు. దారిలో ఆటో డ్రైవర్తో బ్రేజర్ కొనిపించారు. ఆ బ్రేజర్లో సైనైడ్ కలిపి నాగూర్బితో బలవంతంగా తాగించి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కాజేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠ అంతకుముందు కూడా ఇదే రీతిలో చేసిన హత్యలు బయటపడ్డాయి. నాగమ్మ అనే మహిళ నుంచి వెంకటేశ్వర 20,000 అప్పు తీసుకుంది. అప్పుని ఆగేసేందుకు సైనైడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి నాగమ్మని హత్య చేసింది. 2022లో వెంకటేశ్వరి తన అత్త సుబ్బలక్ష్మిని కూడా ఇలానే సైనైడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి హత్య చేసిందంటూ ఇట్లాంటి రకరకాలైనటువంటి కేసులకు సంబంధించినటువంటిది హైలైట్ చేశారు. అయితే విద్యారంగంలో